హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు బాగున్నారనుకుంటున్నాను. మాకు జర్మనీలో అయితే ప్రతి సాటర్డే మార్నింగ్ సంతలాగా ఉంటుంది. మా ఇంటికి దగ్గరలోనే. నేను నడిచి వెళ్దాము ఎలా ఉంటుందా అని రైన్లో వెళ్ళాను. మా వారు మా పాప బస్సులో వెళ్ళిపోయారు. ఇంకా నేనే ముందే వచ్చేసాను ఇక్కడికైతే. ఇక్కడ చూసారు కదా, ప్రతి వారం ఉంటుంది. చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడైతే అన్నీ. అందరూ వచ్చి ఎర్లీ మార్నింగ్ కొనుక్కొని వెళ్తారు. ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. బట్ లేట్ అయితే మాత్రం స్టాక్ అంతా మంచిగా ఉండదు, అయిపోతుంది. ఇక్కడైతే ఫ్రెష్ క్వాలిటీ దొరుకుతాయి. మీట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ. బట్ సూపర్ మార్కెట్తో కంపేర్ చేస్తే ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వారు వచ్చేదాకా ఏం చేద్దామని చెప్పి నేను ఇంక ఇక్కడ ఉన్న షాప్లన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీట్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువే. అందరూ తాతగారులు, బామ్మగారులు ఎర్లీగా వచ్చేసి ముందే తీసేసుకుంటున్నారు. చాలా కొత్తగా అనిపించింది నాకైతే. బెంగళూరులో నేను ఎప్పుడు ఇలాంటి మార్కెట్స్కి వెళ్ళలేదు. చిన్నప్పుడు మాత్రం అన్నగారి సంతలో ఉండేవి కదా, వాటికి మాత్రం వెళ్ళేవాళ్ళం. మా నాన్న, మా అమ్మ, నేను అందరం కలిసి. రాస్బెర్రీస్, చెర్రీస్ ఇలాంటివి అయితే 1100 నుంచి 1700, 1800 ఉన్నాయి. సూపర్ మార్కెట్స్లో అయితే 1100కే వస్తాయి కేజీ. ఇక్కడైతే కొంచెం కాస్ట్ మాత్రం ఎక్కువే. మేమైతే బ్రౌన్ ఎగ్స్ తీసుకుందామని మెయిన్గా వచ్చాము. ఇక్కడికి వచ్చాక అసలు టేస్ట్ చేయలేదు అవి ఎలా ఉంటాయో. బట్ నేనైతే చాలా తక్కువగా తింటాను ఎగ్స్ కూడా. ఇంకా మా వారికి మాత్రం ఫేవరెట్ ఎగ్స్. ఇక్కడ బ్రౌన్ ఎగ్స్ దొరుకుతాయని విన్నారు, బాగా ఫేమస్ అని. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ట్రక్ తీసుకొని వస్తారు. ఇలాగా లోపల అరేంజ్ చేసుకుంటారు బాస్కెట్స్ అన్నీ. ఇంకా ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారు. మేమైతే పొటాటోస్ కూడా బాగున్నాయి ఇండియాలో లాగే అని చెప్పి తీసుకుందాం అనుకున్నాము. తర్వాత ఇంకా ఇక్కడైతే మేమేం ఇది ఒక్క బ్యాగే తెచ్చుకున్నాము. తర్వాత అక్కడ కవర్స్ కనిపించేసరికి ఇంకా అడిగాము. అది అడగడానికి గంటసేపు పట్టింది. వాళ్ళు ఒక రకంగా అంటారు, మనం ఒక రకంగా ఉంటాం. మా వారికి అయితే బేసిక్స్ తెలుసు, తను ఒక లెవెల్ కంప్లీట్ కూడా చేశారు. బట్ కొంచెం కష్టంగానే ఉంటుంది వీళ్ళతో మాట్లాడడం మాత్రం. ప్రపంచంలో నాకు తెలిసి జర్మన్ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటాను. లాంగ్వేజ్ ప్రాబ్లం తప్ప ఇంకా ఇక్కడ ఏవి ప్రాబ్లం ఉండదు. చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్ అయితే. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటాయి. బ్యాలెన్సింగ్గా ఉంటుంది అంతా. అందుకే అందరూ ఇక్కడ ఇష్టపడుతున్నారు రావడానికైతే. అంతకుముందు యుఎస్ వెళ్ళేవాళ్ళు కదా, ఇప్పుడు అందరూ జర్మనీ వస్తున్నారు. బాగా ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు ఇప్పుడైతే నాకు కూడా. చూసారు కదా, ఇక్కడ వెజిటేబుల్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మాకు పాలక్ తెచ్చుకుంటూ ఉంటే సూపర్ మార్కెట్స్లో అంత ఫ్రెష్గా ఉండట్లేదు. అండ్ తెచ్చాక కూడా ఎక్కువ స్టాక్ ఉండట్లేదు. 1 డే 2 డేస్కి పాడవుతుంది. ఇంకా అది కొంచెం తీసుకురావడం కష్టం అవుతుంది అని చెప్పి ఇంక ఇక్కడ తీసుకుందామని చెప్పి వచ్చాము. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా ఎంత స్పీడ్గా ఇస్తున్నారో. వీళ్ళైతే బామ్మలే ఉంటారు ఎక్కువ, లేదంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంథింగ్ ఎవరో ఒకళ్ళు వస్తుంటారు. ఇక్కడైతే అన్ని వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి. బెల్ పెప్పర్స్, ఇంకా లీవ్స్, ఇలా గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదా. ఈ రెడ్ కలర్ ఏంటో కూడా నాకు తెలీదు. బట్ ఇక్కడ అందరూ ఎక్కువగా యూస్ చేస్తారు. మేబీ సలాడ్స్ ఇలాంటి వాటిలో ఏమైనా వాడతారేమో. తర్వాత అయితే ఎగ్స్ దగ్గరికి వచ్చాము. ఎగ్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. మిగతావి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే. జనరల్గా వైట్ ఎగ్స్ సూపర్ మార్కెట్లో 10 ఎగ్స్ వచ్చేసి 200 అలా ఉంటాయి. బట్ ఇక్కడ 280 ఉంది 10 ఎగ్స్ వచ్చేసి. ఇంక సరే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. ఒక 6 ఎగ్స్ ఏమో తీసుకున్నాము. బాగున్నాయి టేస్ట్ అయితే. నిన్న ట్రై చేసాము సండే కదా, సో టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇక్కడ హెల్పింగ్ నేచర్ తక్కువేమో అనుకున్నాను నేను. బట్ ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్కి కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. అది బాగా నచ్చింది నాకైతే. బట్ లాంగ్వేజ్ మాత్రం మనకు అసలు అర్థం కాదు. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాను బ్యాగ్స్ అన్ని. వాళ్ళు లగేజ్ తీసేసుకొని బస్సులో వెళ్ళిపోతామన్నారు. నాకైతే ఈ రైన్లో అంబ్రిల్లా తీసుకొని నడవడం చాలా నచ్చింది. ఇంకా మళ్ళీ రిటర్న్లో కూడా అదే ఫాలో అయ్యాను. నడిచి వెళ్తే ఇది ఒక్క సిగ్నలే వస్తుంది. బట్ నాకైతే వెళ్ళేటప్పుడు చాలా టైం పట్టింది. ఇక్కడ ఎందుకో తెలియదు, వర్షం వల్ల అందరూ కార్లు యూజ్ చేస్తున్నారు అనుకుంటా, దానివల్లేమో ఎందుకో తెలియదు. ఇంక ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. మా వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు అని. నా దగ్గర తీసుకోలేవు. ఇంక సరే అని చెప్పి ఏం చేద్దామని చెప్పి అలాగే చూస్తూ ఉన్నాను. వీళ్ళైతే చాలా జాగ్రత్తగా వెళ్తారు. బట్ స్పీడ్ మాత్రం అస్సలు తగ్గదు. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత సిగ్నల్ అయితే పడిపోయింది. వెళ్ళాను. ఇంకా నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకైతే ఒక బోర్డు కనిపించింది. ఏంటా అని చూశాను. నాకైతే అర్థం కాలేదు. ఇంకా స్క్రీన్ షాట్ తీసుకొని ఇంటికి వెళ్ళి చూశాను. ఇక్కడైతే సౌండ్ చేయకూడదంట ఎక్కువ, అందుకని రెసిడెన్షియల్ ఏరియా కదా, దానికోసం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి.